हाय फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్। మనం ఈ రోజు అయితే ఎగ్ రైస్ సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను। ఇక ఆయిల్ వేసేసుకోవాలి, 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి, అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి, 4 పచ్చిమిర్చి వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది బాగా మగ్గాలి। చూసారు కదా ఈ మిర్చి మగ్గిపోయాయి, ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి। నెక్స్ట్ ఇలా 2 ఎగ్స్ వేసుకోవాలి। రైస్ కొంచెమే ఉన్నట్టు అందుకే 2 వేసుకుంటున్నాను। చూసారు కదా ఇలా బాగా కలిపేసుకోవాలి। ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం నేనైతే రైస్లో వేసుకున్నా కొద్దిగా, ఇందులో కొంచెం వేసుకుని సరిపోతుంది। ఇది బాగా మగ్గాలి ఎర్రగా, ఈ పచ్చి వాసన ఈ నీసు స్మెల్ రాకుండా ఉంటుంది। ఇది ఒక 5 మినిట్స్ పాటు ఇలా మగ్గనియాలి। చూసారు కదా ఎర్రగా మగ్గిపోయాయి, ఇందులో రైస్ వేసుకోవాలి। రైస్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి। ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఉంచేసుకోవాలి। చూసారు కదా ఇది బాగా ఇలా కలిపేసుకోవాలి మొత్తం। ఇలా కలిపేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కొత్తిమీర వేసుకొని ఇలా కలిపేసుకుంటే అయిపోతుంది। చూసారు కదా ఎగ్ రైస్ రెడీ, సింపుల్గా అయిపోయింది। బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి।